ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నారు. ఆయన నీ జీవితంలో ఒక వారధిగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నారు. ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నారు. నీవు శక్తిహీనునిగా ఉన్నప్పుడు ఆయన తన శక్తిని నీకు అనుగ్రహించి తన శక్తి చేత నిన్ను జీవింపచేసే దేవుడై ఉన్నారు. ఆయన నిన్ను రక్షించును. నీవు ఎంతటి ప్రమాదకర పరిస్థితులలో ఉండినా తన దక్షిణ హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను రక్షించి నడిపించే దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు ధైర్యముగా ఉండు. ఎందుకనగా ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైన సంగతుల విషయమై నీవు దుఃఖిస్తూ ఉన్నావు. దేవుడు నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు బహు ఆనందముతో నీ యందు సంతోషించును. అనగా నీ బ్రతుకులో అంతటి సంతోషకరమైన, అంతటి ఆశీర్వాదకరమైన సంగతులను దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి నీవు ఎంతటి దేవునికి ఆయాసకరమైన మార్గముల గుండా ప్రయాణము చేస్తున్నప్పటికీ కూడా ఆయన శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షిస్తూ నిన్ను క్షమిస్తూ ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీ దేవాది దేవుడు నిన్ను తన వాత్సల్యతతో నిన్ను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీ సమస్త అపరాధములను దేవుని చెంత ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి అనుకూలముగా దేవుని అడుగుజాడలి యందు నీవు బ్రతుకు జీవించు. ఎందుకనగా ఆయన శక్తిని, ఆయన వాత్సల్యతను, ఆయన ప్రేమను నీకు మెండుగా అనుగ్రహించి నిన్ను తన కృపచేత జీవింపచేసి అనేక ఆశీర్వాదములకు నిన్ను వారసునిగా చేయబోతూ ఉన్నారు. అట్టి ఆశీర్వాదములు నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. సంతోషమునిచ్చి నెమ్మదినిచ్చి జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ నీకు కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ నాయన, దీర్ఘాయుష్యు, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. నాయన, మా ప్రియుల కుటుంబంలో బిడ్డలను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము నాయన. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. సకాలంలో బిడ్డలందరికీ చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయండి నాయన. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలకు కాపుదలుగా ఉంచి మీ కావుగిట్లో భద్రపరచమని, కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబాల్లో ఉన్న చింతలు దూరపరచండి నాయన. సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి బిడ్డలకి సంతోషమును, ఆనందమును నాయన ఈవులుగా మీరు మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.